నా పేరు సీసై నరసింహగౌడ్. నేను ఆర్టీసీలో 38 సంవత్సరాల సర్వీస్ చేసి ఈరోజు రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన నా సపరివార బంధుమిత్రులకు, నా తోటి సోదరులకు మరియు అందరికీ కూడా కృతజ్ఞత భావాలు తెలియజేస్తున్నాను. నేను ఆర్టీసీలో 19 జూన్ 1987లో అపాయింట్మెంట్ అయ్యాను యాజ్ ఏ కండక్టర్గా. అక్కడి నుంచి రెగ్యులర్ అయ్యి 2000 అక్కడ 25 ఇయర్స్ మేదీపట్నంలో యాజ్ ఏ కండక్టర్ జాబ్ చేసి అక్కడి నుంచి నేను మళ్ళీ 2013లో ఇక్కడ ముషిరాబాద్ డిపోకి రావడం జరిగింది. ఏడీసీగా కూడా 12 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 28 డిసెంబర్ 2023లో యాజ్ ఏ TI3 యాజ్ ఏ స్టేషన్ మేనేజర్గా CSCలో నేను ప్రమోషన్ పొంది డ్యూటీ చేయడం జరిగింది. కోటిపైట్. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఒక కండక్టర్ స్థాయి నుంచి ఈరోజు ఆఫీసర్ స్థాయికి ఎదిగినందుకు సంతోషం వెలుబుస్తున్నాను మరియు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆర్టీసీ బంధాన్ని ఈరోజు విడిపోవడం కూడా ఒక బాధగా ఉన్నా కానీ గతంతో లేని పరిస్థితిలో మనకు ఉన్నది రూల్స్ ఉన్నది కాబట్టి 688 రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. నేను డిపో స్థాయి నుంచి కూడా నాయకత్వం చేసి ఈరోజు రాష్ట్ర స్థాయికి నాయకత్వం చేయడం జరిగింది. అదే డిపో స్థాయిలో అంటే డిపో సెకండ్ నుండి డివిజనల్ లీడర్, రీజనల్ లీడర్, జోనల్ లీడర్ అండ్ స్టేట్ నాయకత్వము. దాంతోపాటు నేను CC డెలికేట్ కూడా నాకు ముషిరాబాద్ బంపర్ మెజార్టీతో గెలిపడం జరిగింది నా సోదరులు. అదేవిధంగా బీసీ సంఘం నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మరి నా సేవ కూడా ఆర్టీసీల కార్మికుల కోసం చాలా సేవ కూడా చేశాను. మరి నాకు ఒక పాప, ఒక సన్ను, ఒక డాటర్. పాప పెద్దామే, ఆమె MBA, అల్లుడు కూడా MS USA. తర్వాత నా కొడుకు నిఖిల్ కుమారు, ఆయన BTech MS USA. మేము 4 బ్రదర్స్ మొత్తము. అందులో నేను సెకండ్ వన్. తర్వాత మా పెద్ద ఆయన అక్కడ ఉంటాడు. తర్వాత థర్డ్ వన్ నా బోడుపల్లి కార్పొరేటర్. చిన్న తమ్ముడు సతీష్ గాంధీలో టెక్నీషియన్ జాబ్ చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీ. మా మిస్సెస్ కూడా నా సహకారం వెనక నా మిస్సెస్ కూడా 100కి 120% సహకారం అందించింది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక లీడర్ స్థాయి డిపో సెక్రటరీ చేసినప్పుడు కూడా రాత్రి నేను 10 o'clock 6 గంటలకు పోయి రాత్రి 10 గంటలకు వచ్చేవాడిని. దాంతోపాటు నా పిల్లలకు కూడా వాళ్ళ బరువు బాధ్యత కూడా నాకంటే ఎక్కువ ఆమె శ్రమ తీసుకొని కష్టపడి చదివించడం కానీ అన్ని విషయాల్లో కూడా తోడ్పాటు చేసింది. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నా మిస్సెస్ సహకారాలు మా పిల్లల వెనక కృషి వెనక ఉన్నది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, నా బంధుమిత్ర సపరివారు అందరికీ కూడా, నా సోదరులకు, అన్ని సంఘాలకు కూడా, ఈ సెక్యూరిటీ వాళ్ళకు, మా ప్రెస్ వాళ్ళకు, ఈ రిపోర్టర్స్కు, అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగతా జీవితం కూడా రాజకీయంలోకి వెళ్ళి నేను ప్రజాసేవ చేయాలనే ఆలోచన నాకున్నది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. భగవంతుని కృప ఉన్నట్టు నేను రాజకీయాలు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. నేను కాంగ్రెస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ ఏ పార్టీ నేను ఒకటే చెప్తున్నా సోదరులందరూ కూడా, ఫస్ట్ మా కార్మిక సోదరులు కూడా ఫస్ట్ డ్యూటీ చేయాలి. డ్యూటీ చేసిన తర్వాతనే మనం మిగతా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది నా అభిలాష. ఎందుకంటే మన సోదరులకి ఏంటంటే PF కానీ ఎక్కువ తీయడం జరుగుతుంది. దయచేసి మా కార్మిక సోదరులు కూడా PF మొత్తం లోన్ తీసి వేస్ట్ అమౌంట్ చేయొద్దు. దాన్ని ఏదన్నా ఫ్యూచర్ కోసం పెళ్ళిళ్ళు అయినప్పుడు అయినా, అదే రకంగా లేకుంటే ఏమన్నా ఇల్లు కట్టినప్పుడు కానీ తీసుకుంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటు CCS మెంబర్ కూడా, నేను CCS డెలికేట్ కాబట్టి CCS కూడా మా సోదరులంతా కూడా దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ విధానం వల్ల కొంచెం క్రిటికల్ పరిస్థితి ఉంది కాబట్టి అంతా విత్డ్రా చేసుకున్నారు. సోదరులు కూడా నేను చెప్తున్నానంటే అందరూ కూడా CCS తీసుకొని రిటైర్మెంట్ అప్పుడు కూడా దాని బెనిఫిట్ ఉన్నాయి, దానికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా తీసుకుంటే మన మనీ అనేది తెలియదు. కాబట్టి సోదరులందరూ కూడా ఏం చెప్పారంటే డ్యూటీ ఫస్ట్ ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. డ్యూటీ చేయకుంటే ఫ్యామిలీలు కొంచెం కష్ట పరిస్థితిలో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్లీ మన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీలో కొంత మెరుగుబాటు చేయడం జరుగుతుంది. మాకు PRC కూడా మన రీసెంట్లీ PRC కూడా చేశారు. ఇంకా 2 PRCలు కూడా ఉన్నాయి. కాబట్టి మన వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ డ్యూటీలు తాము చేసుకొని ఆర్టీసీ కృషి కోసము పోటీపడాలని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.
గవర్నమెంట్లో విలీనం అంటే ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో గవర్నమెంట్లో విలీనం చేస్తానని చెప్పి ఒక గెస్టెడ్ రూపంగా గవర్నర్ కూడా దాన్ని ఆమోదం చేయడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి తీర్మానం కూడా చేశారు. కావాలంటే ఒకటి కావాల్సిందంటే గెస్టెడ్ రూపంగా దీన్ని ఆమోదం చెప్పినట్టుంటే మనకు ఈ ఆర్టీసీ విలీనం అనేది అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో కూడా మాకు ఏదైతే అపాయింట్మెంట్ డే అనేది అంటే గవర్నమెంట్ విలీనం చేయాలని కూడా ఈ సభాముఖంగా ఆర్టీసీ కార్మికులను ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి మేము సవినయంగా మనవి ఏంటంటే మీరు మా ఆర్టీసీ ఉద్యోగస్తులను ఎప్పుడైతే గవర్నమెంట్ విలీనం చేస్తారో మిమ్మల్ని ఒక దేవునిలా ఫోటో పెట్టుకొని పూజ చేస్తామని మా ఆర్టీసీ కార్మిక లోకం ఉంది అభిలాషిస్తుంది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. నరసింహబా రైట్. మన సీసా నరసింహగౌడ్ పదవి విరమణ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఆయన చాలామంది కార్మికులకు సహకారం అందించారు. ఈ పదవి విరమణ తర్వాత మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి వస్తారని మేము ఆశిస్తున్నాము. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతుండు. వారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకేనా, అందరికీ నమస్కారములు. ఈరోజు మా అన్నయ్య సీసా నరసింహగౌడ్ 38 సంవత్సరాలు ఆర్టీసీకి ఎంతో సేవ చేశాడు. అదేవిధంగా ఈరోజు రిటైర్మెంటు కావడంతో ఇక్కడ ఉన్న వివిధ డిపోల నుంచి కార్మిక సోదరులు వచ్చి మా అన్నగారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా మా బోడుప్పల్ కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ మేయర్ గారు, గవర్నమెంట్ డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మా కార్పొరేటర్లు అరుణాథ్ రెడ్డి గారు, కొత్త కిషోర్ గౌడ్ గారు, తోటకూర అజయ్ యాదవ్ గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే శ్రీ సింగిరెడ్డి పద్మారెడ్డి గారు, అదేవిధంగా ఏసీపీ గారు మన రమణ గౌడ్ గారు, మన ముషాబాద్ ఎమ్మెల్యే మూటా గోపాల్ గారు అందరూ వచ్చి మా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా కార్మిక లోకానికి ఎప్పుడు ఆర్టీసీలో యూనియన్ల గురించి మాత్రము చాలా కొట్లాడి వాళ్ళ డిమాండ్స్ను సాల్వ్ చేసిండు. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈరోజు మా అన్న గురించి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా అన్నకు ఇంకా ఈరోజు రిటైర్మెంట్ అంటే కాదు, ఇంకా ప్రజాసేవలో పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాడు. కాబట్టి ఆ పార్టీలో కూడా అందరూ సముచిత న్యాయం కల్పిస్తారు కాబట్టి కల్పించవలసిందిగా, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో మన మహిళా సోదరులకైతే ఎంతో ఉచితంగా బస్సుల ప్రయాణం ఫస్ట్ కల్పించింది మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆర్టీసీ తరఫున, మా అన్న తరఫున. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా రేవంత్ రెడ్డి సీఎం గారికి. ఆర్టీసీ అంటేనే ఈరోజు ప్రతి పల్లెటూరు మనం ఒక్కొక్కరు కార్లు ఉంటాయి, అందరూ సామాన్య కామన్ మ్యాన్కు బస్సు అవసరం. ఈరోజు పల్లెటూరు నుంచి వచ్చే హైదరాబాద్ అనుకో, హైదరాబాద్ నుంచి మళ్ళీ పల్లెటూరు పోవాలనుకో అంటే మనకు ఫస్ట్ ముఖ్యమంటే మనకు రవాణా అంటే ఆర్టీసీ బస్సు. దానిలో తారతమ్యం లేకుండా అందరూ కలిసి కూర్చొని ప్రయాణం చేస్తారు. కాబట్టి కొన్ని లక్షల మందిని రోజు గమ్యస్థానం చేరుస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ చైర్మన్ మన సజ్జనర్ సార్ గారికి, అదేవిధంగా ఎండి గారికి, ఈరోజు ఎండి సజ్జనాలు వచ్చిందంటే ఆర్టీసీ ప్రక్షాళన ఎంతో చేశారు. ఆయన ఏ డిపార్ట్మెంట్ ఉన్నా అద్భుతంగా అతను సేవలు అందిస్తాడు సజ్జనర్ సార్. కాబట్టి అతను కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అదేవిధంగా మా బ్రదర్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మా రిలేషన్స్ కానీ మా బ్రదర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 30 years పూర్తి చేసుకున్న సీసా నరసింహగౌడ్కు, అదేవిధంగా ఆర్టీసీ సేవలు చాలా చురుకుగా ప్రతి ఒక్కరికి సేవలు అందించినందుకు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇలాంటి సేవలలో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలి మా యొక్క మనవి. మా బావ నరసింహగౌడ్ ఆర్టీసీ 30 సంవత్సరాలు పూర్తి చేసి పదవి విరమణ చేసినందుకు శుభాకాంక్షలు.
మనం కార్యక్రమాన్ని ప్రారంభం. కళ్యాణి మేడం గారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీద నేను ఆహ్వానిస్తాను. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. దయచేసి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టడం వల్ల ఎవరికి కూడా వారికి వ్యక్తిగత ప్రయోజనం కూడా ఉంటుంది. ఎవరికి గుండె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా ఎక్కువ ఎంఎస్ గారు అయినటువంటి చందర్ గారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య నేను వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సన్మాన గ్రహీతలు ఈరోజు పదవి ఇచ్చినారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. సీసా నరసింహగౌడ్ గారు సతీ సమేతంగా వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వస్తుందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య అదేవిధంగా ఇస్తారి గారిని విశిష్ట అతిథి ఏసీపీ రమణ గారికి గట్టిగా చప్పట్లతోటి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మీకు టీఎస్ఆర్టీ తరఫున, ముషిరాబాద్ డిపో తరఫున, మా డిపో మేనేజర్ గారి తరఫున, మా సిబ్బంది అందరి తరఫున కూడా మీకు స్వాగత సమాజం సార్. థ్యాంక్ యూ. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 26 సంవత్సరాలు కండక్టర్గా వారి వృత్తి ధర్మాన్ని పాటించి 2013లో ఏడీసీగా పదోన్నతి నొంది 2023లో టీఐ3గా వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాదాపు 38 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవము, ఆర్టీసీలో ఆణిముత్యం లాంటి అధికారిని ఒక మంచి పేరు తెచ్చుకున్న చరిత్ర ఉంది. కాబట్టి నర్సయ్య గారికి వారి దంపతులకు కూడా గట్టిగా చప్పట్లతోటి మనము పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేద్దాం. అదేవిధంగా మన ఎం శ్రీనివాస్ గారు 2R1-577 స్టాఫ్ నంబరు 1988 సంవత్సరంలో డ్రైవర్గా వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు ముషిరాబాద్ డిపోలో. వారికి ఉన్న గొప్ప రికార్డు ఏంటంటే వారి సర్వీస్ మొత్తం కూడా ముషిరాబాద్ డిపోతోటి జరిగింది. 36 సంవత్సరాలు ముషిరాబాద్ డిపోతోటి విడదీయని అనుబంధము. ఒక డ్రైవర్గానే దాదాపు వారు 35 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేయడం జరిగింది. ఈ పద్మవ్యూహం లాంటి రద్దీ హైదరాబాద్ భాగ్యనగరంలో డ్రైవర్గా ఉద్యోగం నిర్వహించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి మీరు కొట్టే చప్పట్లు వారికి సరిపోవని నేను అనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లతోటి వారికి మన అభినందనలు, కృతజ్ఞతలు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇస్తారి గారు 200-788 స్టాఫ్ నంబరు 1987 సంవత్సరంలో జీడిమెట్ల డిపోలో వారు కండక్టర్గా వారి ప్రస్థానాన్ని ప్రారంభించారు. కండక్టర్ అంటేనే ప్రజా సంబంధాల అధికారి. నిజంగా పద్మవ్యూహం లాంటి రద్దీలో 37 సంవత్సరాలు వారు కండక్టర్గా విధులు నిర్వహించారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతోటి మన అభినందనలు, కృతజ్ఞతలు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలి. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. ఇక మన గౌరవనీయులు పెద్దలైనటువంటి ఎండి సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఒక మంచి చరిత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. వారికి ఘనమైన సన్మానం చేయాలి, సత్కారం చేయాలి, వారిని ఆనందంగా వేడుకోలు పలకాలన్న సంప్రదాయంలో భాగంగా ముందుగా మన డిపార్ట్మెంట్ తరపు నుంచి మన డిపో మేనేజర్ స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మన సిఐ మేడం కళ్యాణి మేడం గారు సీసా నర్సయ్య గారిని షాల్వతోటి సత్కరిస్తారు.
అదేవిధంగా 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ కార్యక్రమంలో భాగంగా షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని కూడా ఆర్టీసీ ఇక్కడ నిర్వహిస్తుంది. 60లో 20 వచ్చింది, మళ్ళీ మా నర్సర్లకు మరో వసంతం వచ్చింది. గట్టిగా సపోర్ట్ కొట్టాలండి. ఏసీపీ గారు వీరి అన్నగౌడ్ గారు మాట్లాడాల్సిందిగా ఈ యొక్క ఈ రిటైర్మెంట్ సందర్భంగా కోరుతున్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకి, తర్వాత వారి ఆఫీసర్స్కి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఉద్యోగ విరమణకు వచ్చినటువంటి వాళ్ళ బంధుమిత్రులందరికీ నా తరఫున శుభాకాంక్షలు. ఒక్కొక్కరు ఈ యొక్క ఆర్టీసీ చరిత్ర చెప్తా ఉంటే 35 ఇయర్స్ మీ అనుబంధం ఒక ఉద్యోగంతో ఇంత సుదీర్ఘకాలం అనుభవం అంటే అనుబంధం ఉన్న తర్వాత పదవి చేస్తున్నప్పుడు మనము దూరం అవుతున్నటువంటి మిత్రులు ఆఫీసర్స్ని అంటే గుర్తుండిపోయేటట్టుగా ఉంటుంది. చాలా ఘనంగా సన్మానం జరుగుతూ ఉంది మీ అందరికీ. అది తట్టు మీ డిపోలోనే మీరు ఆర్గనైజ్ చేసుకోవడం ఒక రకంగా ఆనందదాయకం. చాలా అంటే మీ సహచరులు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ పార్టీస్, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళతోటి అనుబంధం ఈ 60 ఏళ్ళ మీకు 38 ఇయర్స్ నరసింహగౌడ్ గారు, తర్వాత మళ్ళీ మీ యొక్క సహచర శ్రీనివాస్, తర్వాత ఇస్తారి గారు 35 ఏళ్ళు. ఎవరైతే మరి నరసింహ గారి గురించి చెప్తున్నారు అంటే మరి శ్రీనివాస్ గారి ఏకంగా ఒకటే డిపోలో 35 ఏళ్ళు కంప్లీట్ చేశారంటే ఇక్కడ ఇల్లు కట్టేయాలి. చాలా గ్రేట్. నరసింహగౌడ్ గారు కూడా చాలా యాక్టివ్ మెంబరు. మాతో పరిచయం కాగానే మమ్మల్ని ఎంతగా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే రావాల్సానంటే తప్పకుండా వచ్చేసాం అంత దూరం నుంచి. చాలా సంతోషం. రిమైనింగ్ లైఫ్ ఇంత బిజీ లైఫ్లో ఉండి మిగతా రిమైనింగ్ లైఫ్ మీ యొక్క బంధుమిత్రులతో హ్యాపీగా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా, టైమింగ్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని, రిమైనింగ్ లైఫ్ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యంతో మంచి 100 ఏళ్ళు జీవితాన్ని మీ యొక్క మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ముషాబా డైనమిక్ లీడర్ జయసింహ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. కటికేర భాస్కర్ గారిని, పనిశ్రీనాను, ఇక్కడ వచ్చి ఒక రిటైర్మెంట్ కాబోతున్న ఆర్టీసీ కార్మికుల గురించి నిత్యం సేవలు అందిస్తున్న ఈ యొక్క వాళ్ళ సేవలు మరవలేని అని సందర్భంగా మన ఆర్టీసీ చైర్మన్ కూడా మన అన్న ఒకప్పుడు మన ముఠగోపాలను చేసాడు, ఎన్నో సేవలు చేసాడు చైర్మన్ కూడా. కాబట్టి ఇవాళ ముఠగోపాల్ ఇమ్మలేరు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ముషిరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠార్ గోపాల్ గారికి, అదే కాకుండా నేడు పదవి విరమణ చేపడుతున్న మన సీసా నరసింహగౌడ్ గారికి, ఎం శ్రీనివాస్ గారికి, ఇస్తారి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ మిత్రులు, కుటుంబ సభ్యులకి, తోటి మరి ఎంప్లాయీస్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. ఇది ఏ విధంగా అయితే ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ డే ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా రిటైర్మెంట్ డే కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఈ 30 సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాలు రోజు నిరంతరం ఏ ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా
ప్రతి ఒక్క రోజు అటెండ్ అవుతూ మరి ఇక్కడ ఉన్న చాలా మంది ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులక స్నేహితులనే కుటుంబ సభ్యులక ఇన్ని సంవత్సరాలు మరి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈరోజు పదవి విరమణ చేపట్టడం కుటుంబ సభ్యులకేమో ఒక విధంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇక పొద్దున్న లేవగానే టెన్షన్ ఉండదు, మళ్ళీ పొద్దున్న టిఫిన్ కట్టాలా, జల్లి పోవాలా, రావాలా అనే టెన్షన్ అలాగే చాలా ఫ్రీ అవుతారు. ఒక విధంగా వీళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇస్తూనే వాళ్ళు ఒక బాధ కూడా ఉంటుంది. అంటే మన అందరూ ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసిన ప్లేస్కి, మన ఫ్రెండ్స్కి, ఇక్కడ ఉన్న తోటి ఎంప్లాయీస్కి అందరినీ కూడా మిస్ అవుతామని ఫీల్ అవుతుంటారు. మరి ఇది ఇక్కడ నుంచి ఇంకొక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతున్నట్టు మీకు మంచి లైఫ్ ఉంటుంది. ఎంజాయ్ చేయండి, పిల్లలతో స్పెండ్ చేయండి, తీర్థయాత్రలు కానీ మీరు ఇన్ని సంవత్సరాలు ఏవి చేయలేమనుకుంటారో అవన్నీ కూడా చేయాలని ప్రత్యేకంగా శ్రీలంకల గురించి చెప్పాలా. మా బాబాయ్ లెక్క అయినా ఇందాకనే పెద్దలు అంకుల్ ఏ విధంగా అయితే చెప్పారో మా తండ్రి గారు ఆయన మూటా గోపాల్ గారు మీ అందరికి తెలిసిన విషయమే. కండక్టర్గా ఆయన హైదరాబాద్ బండ్లో కూడా చేసిండ్రు. తర్వాత ఇదే ఆర్టీసీకి జోనల్ చైర్మన్ లెక్క కూడా సేవలు అందించారు. ఆ టైంలోనే మా చుట్టమైన శ్రీనివాస్ గారు కూడా డాడీ దగ్గరనే అప్పుడు డ్రైవర్లకు ఉండే. కానీ ఆయన ఎంత డెడికేటెడ్ వ్యక్తి అంటే నిరంతరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి ఏ చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ డాడీతోనే ఒక సొంత తమ్ముడు కన్నా ఎక్కువ ఆయనని డాడీ భావిస్తారు. మరి ఎన్నో విధాలుగా ఒక రైతు లెక్క, ఒక ఎంప్లాయీ లెక్క, అదే కాకుండా ఒక ఆంటర్ప్రినర్ లెక్క కూడా ఎన్నో కళలు శ్రీలంకకు ఉన్నాయి. చాలా మందికి తెలియకపోతాయి. అన్ని విధాలుగా ఆయన బాగుండాలా. నరసింహన్న కూడా నిరంతరం ఎటువంటి ఎంప్లాయీస్ ఉన్న సమస్యల కోసం ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారితో చర్చిస్తుంటారు. ఆయనకున్న వివిధ రాజకీయ నాయకుల సంబంధాలతో చాలా మంది ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తుంటారు. ఇదే విధంగా మరి ఇంకా మీకు భగవంతుడు ఇంకా అందరికి ఇంకా 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలా, అన్ని విధాలా సక్సెస్ ఇవ్వాలా, మీరందరూ కూడా బాగుండాలా. పెద్దలు ఇస్తారు గారు కూడా అన్ని రంగాల్లో ఇంకా రిటైర్మెంట్ అంటే కేవలం మనం ఇంట్లోనే కాదు, ఇంకా వ్యాపారాలు చేయాలా, మీరు ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయాలా, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలా, ప్రపంచం అంతా చూసి రావాలని మనసారా కోరుకుంటూ మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలా, శక్తిని ఇవ్వాలా, మంచి డబ్బులు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈరోజు పదవి విరమణ చేపడుతున్న ముగ్గురు మరి మా నరసింహన్నకి, శ్రీనివాస్ అంకుల్కి, ఇస్తారే గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి మరోసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తాను. డైనమిక్ లీడరు మన స్టేట్ లీడరు అటికేల భాస్కర్ గారు మాట్లాడుతూ ఈరోజు ముషిరాబాద్ డిపో పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మూటా గోపాల్ గారికి, మరి సుపుత్రులైనటువంటి నరసింహ గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి బోడుపల్లి కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారికి, మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి పెద్దలు సీసా నరసింహ గౌడ్ మరి ఒక సత్యమణి మంజుల గౌడ్ గారికి, మరి అదేవిధంగా శ్రీమతి ఎన్సి శ్రీనివాస్ గారికి, వారి యొక్క సత్యమణి నీరజ గారికి, మరియు శ్రీమతి శ్రీ ఇస్తారి గారికి, మరి డెబోరా గారికి, వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున మా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి యాదగిరి గారి యొక్క కుటుంబం, యాదగిరి కేతమ్మ గారి యొక్క కుటుంబం, వారికి ఉన్నటువంటి సంతానంలో 4 కుమారులు, 1 కుమార్తె. అందులో 2వ కుమారుడైనటువంటి నరసింహగౌడ్ గారు ప్రభుత్వ సేవలు అందిస్తూ మరి ప్రభుత్వంలో ఉంటూ మరి ప్రభుత్వం యొక్క శాలరీ తీసుకుంటూ వారి యొక్క సేవలు 38 సంవత్సరాలు నిర్విరామంగా మరి అందరికీ కూడా వారి యొక్క సేవలు అందిస్తూ మరి 2వ కుమారుడైనటువంటి సీసా వెంకటేష్ గౌడ్ గారు లేకుండా మరి గవర్నమెంట్ లేకుండా మరి ప్రజలకు సేవ చేసేటువంటి యొక్క భాగంలో వారు కూడా బిజీగా ఉన్నారు. మరి వారు కూడా ఈరోజు కార్పొరేటర్గా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి 3వ పుత్రుడైనటువంటి సీసా మరి సతీష్, మరి వారు కూడా గాంధీ హాస్పిటల్ గవర్నమెంట్ ఉద్యోగి.
మరి ఈ రకంగా మరి యాదగిరి గారు వారి యొక్క కుమారులను చక్కగా తీర్చిదిద్ది ఈ యొక్క సంఘంలో మనకు ఒక పేరు ఉండాలి, సంఘంలో మనం ఒక పాటుపడాలి, సంఘానికి మనము ఏదో ఒక రకంగా సేవ చేయాలని ఒక ఆలోచనతో వారి యొక్క నాన్నగారు యాదగిరి గారు మంచిగా ఆ కుమారుని తీర్చిదిద్దడం జరిగింది. దానిని సద్వినియోగం చేసుకొని ఈరోజు మరి సీసా గౌడ్ గారు మరి 38 సంవత్సరాలు నిర్విరామంగా ఈ యొక్క ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ కండక్టర్గా జాబ్ ఎక్కి స్టేషన్ మేనేజర్గా విరమణ చేసినందుకు వారి మనస్ఫూర్తిగా మనందరి తరఫున మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాం. మరి మీ యొక్క సేవలు ఇలానే వృధా కాకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఏ రోజు చూసినా కూడా మరి యాదగిరి యొక్క కుమారులు నిత్య యవనంతో ఇంకా కూడా నరసింహన్న మేము ముసలిమైనా కానీ నరసింహన్నకి ఇంకా ముసలితనం రాలేదు, మైండ్కి మాత్రం ఇంకా ముసలితనం లేదు, ఇంకా కూడా మరి నరసింహన్న ఏదో రకంగా వ్యాపారాలు చేస్తాడు, ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యామిలీని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా వారి యొక్క కుమారుడైనటువంటి ఆ కుమారులను కూడా బ్రహ్మాండంగా జరిపించి ఈరోజు అమెరికాకు పంపించడం జరిగింది. మరి కుమార్తెను కూడా మంచి సంబంధం చేసి మరి అమెరికాలో స్థిరపడే విధంగా మంచి ఉన్నతమైనటువంటి చదువులు కూడా చదివించి వారి యొక్క భావకులు చూస్తూ ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా చూసుకుంటూ మరి ఈ యొక్క కుటుంబాన్ని మంచిగా పోషిస్తూ ముందుకు తీసుకుపోయినందుకు వారి నుంచి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచే విధంగా వారు ఉన్నందుకు మనస్ఫూర్తిగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి నాకు ఇక్కడ ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి మరొకసారి ఈ యొక్క 3 కుటుంబాలకు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈనాడు ఏపీఎస్ఆర్టీసీ మున్సిపల్ డిపోలో పనిచేస్తున్న 3 ఎంప్లాయీస్ కార్పొరేషన్ రెండో వ్యక్తి మూడో వ్యక్తి ఇస్మాయిల్ గారు ముగ్గురు సంస్థలకు ఇంతవరకు వాళ్ళు ఒక సంవత్సరం వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని పిల్లలను వాళ్ళ భద్రతలను కుంటలను మీకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అందించినందుకు, మీరు ఇక్కడ హాజరైనందుకు, అది మీ పుత్రవర్ధం గారితో విచ్చేసినందుకు మాకు మరింత ఆనందంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. 38 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన సీసా నరసయ్య గౌడ్ గారు రిటైర్ అవుతున్న సందర్భంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన యాజమాన్యము, అదేవిధంగా ఈరోజు మిగతా సోదరులు రిటైర్ అవుతున్నటువంటి మిత్రులకు, ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి మనులందరికీ, రిటైర్ అవుతున్నటువంటి బంధుమిత్రులు వారి బంధుమిత్రులందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే వాస్తవంగా ఆర్టీసీలో ఉద్యోగం అనేది చివరి వరకు ఉంటుందా ఉండదా అనేటువంటిది అనేక ఒడిదుడుకులను అధిగమించి రిటైర్ అవుతాం. అంటే రిటైర్ అయిన రోజే నిజంగా కూడా ఆ యొక్క డ్యూటీ పూర్తిగా దిగ్విజయంగా మనం పూర్తి చేసామని సంతోషంతో రిటైర్ అవ్వడం అనేది చాలా గర్వకారణం. ఏదేమైనా మన సీసా నరసయ్య గౌడ్ గారు మరి అనేక విధంగా కార్మికుల పక్షాన నుండి అనేక రకాలుగా మరి సేవలు అందించినటువంటి వ్యక్తి రిటైర్ అవ్వడం బాధాకరం, కానీ ఉద్యోగం తప్పదు. కాబట్టి మరి ఈ సందర్భంగా వీరి నరసయ్య గారికి, మరి మిగతా అందరికీ కూడా శ్రీనివాస్ గారికి, కృష్ణారెడ్డి గారికి, ఇస్మాయిల్ గారికి మరి రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి శేష జీవితం కూడా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంపదతో మంచిగా మన జీవితం మంచిగా సాగాలని భగవంతుని కోరుతూ, ఏదైతే ఆర్టీసీలో ఈరోజు నిజంగా సీసా నరసయ్య గారు నాటి ఉన్నటువంటి నేను నా తోటి సోదరులైనటువంటి శ్రీనివాస్ గారి ఫ్యామిలీ అండ్ ఇస్సార్ ఫ్యామిలీ ఇక్కడ సందర్భంగా ఈ సభకు అధ్యక్షులైనటువంటి కళ్యాణ్ మేడం గారికి, అదేవిధంగా మా గ్యారేజ్ ఎంఎఫ్ గారికి, అదే రకంగా ఏఎంఎఫ్ గారికి,
సూపర్వైజర్స్, చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి మన పోలీస్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రరావు రమణ గారికి, మన ఎమ్మెల్యే గారు గోపాలన్న గారికి, అదేవిధంగా వివిధ కేటగిరీ నుంచి వచ్చిన శ్రేయభిలాషులు, అదేవిధంగా ముఖ్య అతిథి వచ్చిన మన హనుమంత్ గారికి మరియు ఈ సమావేశానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్టీసీ సంస్థలో 39 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. యాజ్ ఏ కండక్టర్గా 19 జూన్ 1987లో అపాయింట్మెంట్ అయినాను. అపాయింట్మెంట్ అయిన తర్వాత 5 మంత్స్గా నేను రెగ్యులర్ అయ్యి అక్కడి నుంచి మేదీపట్నం డిపోకి వెళ్ళాను. మేదీపట్నంలో కూడా 25 years నేను యాజ్ ఏ కండక్టర్గా డ్యూటీ చేశాను. అక్కడి నుంచి 2013 నుంచి ప్రమోషన్ వచ్చి నేను ముషిరాబాద్ డిపోకి వచ్చాను. ముషిరాబాద్లో కూడా ఒక 12 years నేను ఏడీసీగా పనిచేశాను. అక్కడి నుండి రీసెంట్లీ 28 డిసెంబర్ 2023లో నాకు T83 స్టేషన్ మేనేజర్గా నాకు పదోన్నతి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టీసీలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. ఆర్టీసీలో విలీనం కావాలని చెప్పి కూడా మేము హనుమంతుతో మేము రాష్ట్ర వ్యాప్తంగా కారు వేసుకొని తిరిగాము. గవర్నమెంట్లో విలీనం కావాలి ఆర్టీసీ సంస్థ అని చెప్పి. దీని వెనుక పోరాటాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు హనుమంతన్న కూడా కష్టపడి మొత్తం 98 డిపోలు కూడా తిరిగాము మేము అందరం కలిసి. దాంతోపాటు ఒక దేశ నాయకుడు కూడా ఇంకా కేసీఆర్ కానీ పొందడం కానీ మా జయశంకర్ అందరితో మేము పాల్పంచుకొని ఉద్యమం కూడా చేశాము. అదే రకంగా ఆర్టీసీలో బీసీ సంఘం నుంచి ఒక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. మరి ఆర్టీసీ ఇన్ని కష్టాలు ఉన్నా కానీ కష్టాలకు ఎదుర్కొని మరి 2001లో ఒక స్టేట్ లెవెల్లో డిపో సెకండ్ పనిచేసి అక్కడ స్టేట్ అవార్డు తీసుకున్నాను నేను ఎండీ గారితో. అదేవిధంగా మరి సేవలు చాలా చేశాను. కరోనా పీరియడ్లో కూడా మన సొంతలు ఉండే కరోనా బాధిత అయ్యింది కూడా మరి నా తోటి సహకారాలు ఇచ్చుకుంటూ మరి యొక్క పేద విద్యార్థులకు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ఫ్రీ పాస్గా 10,000 రూపాయలు డొనేట్ చేసేవాడిని. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఇష్యూ కూడా మా ఆఫీసర్స్ కానీ నాకు కానీ చిన్న ఫండ్లను తీసుకొని కొన్ని సమస్యలు సాల్వ్ చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పార్టీ రూట్ ఉన్నదో పార్టీ రూట్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అక్కడ ఎవరైతే ఏసీఐపీ కూడా ఇతను పర్మిషన్ ఇవ్వని చెప్పాడు. అదే గోపాలన్న గారు పట్టుకొని మా సిఐ కళ్యాణ్ మేడం కానీ మా డిఎం గారు కానీ నేను హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈరోజు పార్టీ రూట్లు ఓపెన్ చేసి బస్సు మొత్తం సేమ్ రూట్ పోయేటట్టు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర నేను పోషించాను. మరి ఇంకో సమస్యల మీద ఇంకో కార్మికులు కానీ స్టేట్ లెవెల్ కార్మికుల ఇష్యూలో కూడా మేము చాలా కష్టపడ్డాము. ముఖ్యంగా చెప్పాలంటే నాకు 2 సంతానము. నా పాప ఆమె శ్రీనివాస్ గారికి, విస్తారి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, మరి పాత్రికేయులు, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది, వాళ్ళ బంధుమిత్రులు అందరికీ నమస్కారాలు. ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడ నలుపేరు కాకుండా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే మామూలు కాదు. వాళ్ళు చేసిన సర్వీస్కి మన ఆర్టీసీ తరఫున, మన డిపో తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు ఈ ప్రయాణం కాకుండా వాళ్ళ సొంత ప్రయాణము సుదీర్ఘంగా సాగాలని, వాళ్ళ జీవితంలో ముందుకు ఇంకా వాళ్ళ సుఖ సంతోషాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ సెలవు. తదుపరి భాగంగా ఈరోజు మన డిపో మేనేజర్ గారు ఇక్కడ లేని కారణంగా సార్ స్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సిఐ కళ్యాణి మేడం గారిని మీ అందరి కరతాల ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ముందుగా మా ముషిరాబాద్ డిపో తరఫు నుంచి శుభసాయంత్రం. ఈరోజు ఇక్కడ సీసా నర్సయ్య గారికి, ఎం శ్రీనివాస్ గారికి మరియు ఇస్తారి గారికి ముందుగా మా డిపో తరఫున, మా డిఎం గారి తరఫున 10వ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కొన్ని అనుకోని కారణాల వల్ల మా డిఎం గారు ఇక్కడికి రాలేకపోయారు, ట్రైనింగ్లో ఉన్నారు. సో ఆయన తరఫున ఈరోజు ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తున్నాను. సో మా డిపోకి ఎంతో మూల స్తంభంగా నిలబడ్డ నర్సయ్య గారు కానీ, శ్రీనివాస్ గారు ఇప్పటి నుంచి మా మధ్యలో ఉండరు. కాకపోతే వాళ్ళు భౌతికంగా లేకపోయినా ఎప్పుడు వాళ్ళు మానసికంగా మా డిపోలోనే ఉంటారని నేను కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2010లో డిపో ఓపెన్ అయినప్పటి నుంచి వీళ్ళ ఇద్దరు నాకు బాగా తెలుసు. 10లో డిపో నేను ఓపెన్ చేశాను. స్టార్టింగ్ నుంచి వాళ్ళు మంచిగా సహాయ సహకారం అందిస్తూ డిపో ఈరోజు ఈ లెవెల్కి రావడానికి ఒకళ్ళు వాళ్ళు కూడా మూల కారణం. మా నర్సయ్య గారు బయట స్టేషన్ మేనేజర్గా ఉండేవారు. బస్సు పంక్చువల్గా ఆపరేషన్లో
చాలా 100% ఆయన శాయశక్తిలో ప్రయత్నించారు. అట్లాగే మా శ్రీనివాస్ గారు ఇదే డిపోలో డ్రైవర్ నుంచి ఏటీసీగా ప్రమోషన్ తీసుకొని ఈ మధ్యకాలంలో మాతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్థాయి గురించి చెప్పాలంటే నాకు మరి ఏమైనా మధ్యలో ఎప్పుడైనా కాన్వర్సేషన్ వస్తే అదే నేను మా ఆర్ఎంపీ డాక్టర్కి పిలువ ఒకసారి నేను మాట్లాడాలంటుండే. నా దృష్టిలో ఆయన మా డిపో అందరికీ ఆర్ఎంపీ డాక్టర్. మోకాలు నొప్పులు ఉన్నా, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ముందే ఇచ్చే మెడిసిన్ ఆయిల్ రూపంలో ఇచ్చారు, బాగా పనిచేసేవి కూడా అవన్నీ. సో ఆయన రిటైర్ అయినట్టు కూడా అట్లాంటి సేవలు చేయాలని నేను ఇస్తారు కానీ సభముఖంగా కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు మార్నింగ్ డ్యూటీ వచ్చే వరకు ఏం కావాలంటే మా కండక్టర్స్ 8 hours డ్యూటీ చేస్తారండి, 8 hours కూర్చొని ఉంటారు. ఈ మధ్య మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పనిభారం పెరిగింది. అటువంటి వాళ్ళకు నీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఈ ఇచ్చే వాళ్ళు చాలా రిలీఫ్ ఉంటుందని చాలామంది కండక్టర్లు చెప్పారు. సో వాళ్ళ సేవలు మాకు ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఇస్తారు. సో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఇస్రాయి గారి కుటుంబ సభ్యులకు, అలాగే మా సీసా నర్సయ్య గారి కుటుంబ సభ్యులకు, మా శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా డిపో తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. సో చివరిగా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ఎండి సజ్జనర్ గారు వచ్చిన తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకు ఒక మంచి ప్రశంసా పత్రం ఇస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఇవి మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ లెటర్స్ కూడా నేను వాళ్ళకు అందజేస్తాను. ముందుగా మా సీసా నర్సయ్య గారికి. సీసా నర్సయ్య గౌడ్ గారికి మన కళ్యాణి మేడం గారు ప్రశంసా పత్రం మరియు రిటైర్మెంట్ లెటర్ని అందిస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలండి. నరసింహగౌడ్ గారికి ప్రశంసా పత్రం మరియు రిటైర్మెంట్ లెటర్. అదేవిధంగా ఎం శ్రీనివాస్ గారికి ప్రశంసా పత్రం మరియు రిటైర్మెంట్ లెటర్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు, అభినందన పత్రం.